మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెల్దుర్తి ఉమ్మడి మండల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఎంతగానో పట్టు ఉందని, ప్రజల సమస్యలపై అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తారని వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూపాలరెడ్డితో పాటు జెడ్పీటీసీ రమేష్ గౌడ్, గోపి, మాసేపేట మండల అధ్యక్షుడు మసూరన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, శివంపేట ఎంపీపీ హరికృష్ణ, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ మెదక్ మార్కెట్ చైర్మన్ కృష్ణగౌడ్, కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఇతర సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాను. ఒక పార్టీ అభ్యర్థిని బలపరుస్తూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగినా సరే కార్యకర్తకి ఇబ్బంది వచ్చిందంటే ఒక కాపాడుకుంటాను. మీ కష్ట సుఖాలు నేను ఇప్పటివరకు నన్ను చూసినటువంటి కార్యకర్తలకు తెలుసు. నేను ఏ విధంగా ఒక్కొక్క గ్రామానికి 10 మందిని పేర్లు పెట్టేటువంటి పిల్లగా కూడా దాన్ని పెంచుకొని మీరు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలంటారు. కాబట్టి రమేష్ గారు చెప్పినట్టుగా కూర్చుంటాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటాం. కష్టపడినటువంటి కార్యకర్తలకు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకి ఇది మన ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఎన్నికలే కావు. ఎమ్మెల్యే మాట్లాడంటే పెద్దలు చెప్పినట్టుగా రేపు జరగబోయేటువంటి స్థానం చెప్పేసి కూడా మనం గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. పరిష్కారం చేసే విధంగా శ్రమించి పనిచేస్తేనే ఇవాళ ఈ మెదక్ గడ్డ, ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 జిల్లాలలో నేను 11 సంవత్సరాలు పనిచేసి మరి ఇవాళ మీ ఆదరణతో ప్రజల మధ్యలో ఉన్నందుకు, ప్రజల ఆఫీసర్గా ఉన్నందుకు, ప్రజల కలెక్టర్గా ఉన్నందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా మీ గుర్తించింది. అందుకొరకు నేను 2-3 విషయాలు చెప్తా. గౌరవనీయులు పెద్దలు చాలామంది కూడా మన పార్టీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి, బీజేపీ గురించి మాట్లాడినారు. మన పెద్దలు, మన శాసనసభ్యురాలు, వారు మంత్రిగా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వారు మన పార్టీ ఏ విధంగా ఉంది, బీజేపీకి ఎందుకు ఓటు వేయద్దు, కాంగ్రెస్ ఎందుకు ఓటు వేయద్దు అనే విషయం వారు మాట్లాడతారు. కాకపోతే నేను అభ్యర్థిగా నేను మీ అందరికీ కూడా పరిచయం చేసుకొని నా నేపథ్యం ఏంటి, నేనేం చేయదలుచుకున్నాను, నేను కార్యకర్తగా ఉండి మీ కుటుంబ సభ్యునిగా ఉండడానికి నా వంతు నేనేం చేస్తున్నాను అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను విశ్వసించి, నన్ను నమ్మి, నాకు ఓటేస్తేనే కానీ ఈ ఉమ్మడి కుటుంబం, ఈ మాసాయపేట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.